హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. కుటుంబ వ్యవస్థ శిథిలావస్థకు వచ్చింది. ఒకప్పుడు నిటారుగా ఉన్న వ్యవస్థ పడిపోయింది అనే దానికంటే కూలిపోతున్నాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ముఖ్య కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబం అనే వ్యవస్థ లేకపోవటం, తర్వాత అతి తెలివి, గర్వం, డబ్బులున్నాయనే అహంకారం, చిన్న చిన్న తప్పులను కూడా భూతద్దంలో చూడటం, ఆ తప్పులను కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవటం, పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోకపోవటం, ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపటం, అంతర్జాతీయంగా అన్ని విషయాలు తెలుసుకోవటం, ఇంటి విషయాలను విస్మరించటం, ప్రతి చిన్న విషయానికి తిరిగి తన సొంత వారితో కూడా దూరంగా ఉండటం, నోటి దురుసుతనం, కోపం వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతినటం, ఆర్థిక విషయాలలో పెద్దల సలహాలు పాటించకపోవటం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు తరచూ గొడవలు పడటంతో పిల్లలు పెళ్ళి అంటే అయిష్టం ఏర్పడి పెళ్ళి అనే బంధానికి దూరంగా ఉండటం జరుగుతుంది. మనుషుల మధ్య సఖ్యత లేకపోవటం, అది ఆధిపత్య ధోరణి కలిగి ఉండి ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారు. సమస్యలు వచ్చినప్పుడు సర్ది చెప్పేవారు లేకపోవటం వలన, ఒకవేళ ఉన్నా వాళ్ళు చెప్పిన మాటను ఎదురు చెప్పటం, ఎవరికి వారే పెద్దవాళ్ళుగా చలామణి అవ్వటం, కుటుంబ నిర్వహణ తెలియకపోవటం, మిడిమిడి జ్ఞానంతో నడుచుకోవటం, ఎవరికి వారే నేను 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 అనే అహం మొదలై భార్యాభర్తలు గొడవలు పడి అహం అడ్డు వచ్చి కుటుంబ బంధం అనే వ్యవస్థను పక్కన పెట్టి ఎవరికి వారే యమునా తీరే అన్న ధోరణిలో ఉండిపోవటం, భార్యాభర్తలు విడిపోవటం సర్వసాధారణమైంది. బతికినా చనిపోయినా పలకరింపు లేకపోగా మెసేజ్లు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే పాడె మోయటానికి నలుగురు వ్యక్తులు వచ్చే పరిస్థితి కూడా లేదు. కుటుంబ వ్యవస్థ, సమాజం, పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఎవరికి వారే అన్న చందంగా నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. గొడవలు జరుగుతుంటే చూస్తూ వీడియోలు తీస్తూ కాలం గడుపుతున్నారే కానీ ఎవరు, ఏంటి, ఎందుకు అనే అడిగే పరిస్థితి లేదు. గొడవలు ఆపే ప్రయత్నం అంతకన్నా లేదు. ముందు ముందు ఇదే పరిస్థితి కొనసాగితే కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనటంలో అతిశక్తి కాదేమో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు మాకు తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వోజన సుఖినో భవంతు.